నికోబార్ దీవుల్లో ఒక జైలు కట్టించారు. దాన్ని సెల్యులార్ జైలు అంటాం. 3 అంతస్తులు ఇప్పుడు మీరు కనిపిస్తుంది. ఈ సెల్యులార్ జైలుకి పోయాడు అంటే తిరిగి రాడు అంతే వాడు. అలాంటి అనేక మంది స్వాతంత్రోద్యమ ఘనులు వెళ్ళారు, అలాగే అసువులు బాసారు. చివరికి ఆగస్టు 15 మనకు స్వాతంత్రం తీసుకురాబడింది. అందులో వీర సావర్కర్ ఒకడు. వీర సావర్కర్ కూడా అక్కడికి వెళ్ళాడు. అయితే అతను బయటకు వచ్చాడు. అతన్ని మరణానంతరము ఈ సెల్యులార్ జైలు ఉన్న స్థలం అండమాన్ నికోబార్లో ఉన్న ఎయిర్పోర్ట్కి ఆయన పేరుతో వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేశారు. కనుక నిజంగా రాజద్రోహ చట్టం కింద కఠినమైన శ్రమను అనుభవించటానికి ఒక బ్రిటిష్ వారు ఈ స్థలానికి తీసుకెళ్ళినట్లుగా భక్తుడైన యోహాను ఈ పద్మాసు దీపాన్ని కొనుక్కోబడ్డాడు. ప్రభుదినం వచ్చింది. ఆయన ఆత్మవశుడై ఉండి అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవ సాక్షాత్కారాన్ని ఆయన చూచినట్లుగా మనం ఎప్పుడైతే చూచాడో చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడవేయబడ్డాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడైన ఉన్నానని పలికాడు. వెంటనే రెండవదిగా ఆయన మాట్లాడిన మాట 19:20 చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయంగా ఈ పుస్తకానికి గ్రంథ విభజన చేశాడు. ఇది ప్రకటన గ్రంథానికి ఉన్న రెండవ విశిష్టత. మొదటిది ద బుక్ ఆఫ్ ద బ్లెస్సింగ్, 7 ఆశీర్వాదాన్ని ఇచ్చే పుస్తకము. 2 ద బుక్ ఆఫ్ ద డివిజన్. ఈ పుస్తకానికి వర్గీకరణ యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయంగా చేశాడు. ఏ పుస్తకానికి చూడమండి, మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి.